హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో నోరూరించే మాగాయ పచ్చడిని, పచ్చి మాగాయ అండి, చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందన్నమాట. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి అప్పుడు నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఈ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం పుల్లగా ఉండే ఒక 3 మామిడికాయలు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని చక్కగా కట్ చేసుకోవాలండి. ఇలాగ పైన చెక్కినట్టుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద కానీ లేకపోతే మీకు ఎండ తగిలే అవకాశం ఉంటే ఎండలో కానీ పెట్టుకోవచ్చు. తర్వాత వీటిని చక్కగా మెజర్ చేసుకుందామండి. ఒక తడిలేని బౌల్ తీసుకొని ఏదైనా కప్పు మెజర్మెంట్కి పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, నేను వీడియోలో చూపించినట్టుగా నాకు ఈ కప్పుతోటి 4 కప్పుల వరకు ఈ మామిడికాయ ముక్కలు అయ్యాయండి. ఇలా మెజర్మెంట్ తీసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, నాకు ఈ కప్పు తోటి 4 కప్పులు అయ్యాయి. ఇలా కొలుచుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కారం మెజర్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు కారం వేసుకోవాలి. మీ కారం ఘాటుగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకోవాలి. మనకి 3వ రోజు ఊరిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చండి. ఒకటేసారి వేసేస్తే ఎక్కువైపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఆవపిండి వేసుకోవాలండి. ఆవపిండి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక 1/2 కప్ వరకు వేసుకోవాలి. ఆవాల్ని కాసేపు ఎండలో పెట్టుకుని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇలాగ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు చక్కగా ఫ్రై చేసుకుని పొడి చేసుకున్న మెంతుల పొడి అనమాట అండి. తర్వాత దీంట్లోకి పచ్చిమెంతుల్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు అయితే మన ఇష్టం అనమాట, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 కప్ వరకు వెల్లుల్లిపాయని ఇలా దంచుకొని పేస్ట్ లాగా చేసుకుని వేసుకోవాలన్నమాట. అలా అయితే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టుకునే విధంగా కలుపుకోవాలండి. చూడండి, కింద నుంచి పైకి మనకి ప్రతి మామిడికాయ ముక్కకి ఈ ఉప్పు కారం అన్నీ చక్కగా పట్టేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ 1/2 లీటర్ వరకు ఆయిల్ పడుతుందండి. చూడండి, ముందు కొద్దిగా వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. పచ్చడి పట్టేటప్పుడు ఎక్కడ తడి అనేది లేకుండా చూసుకోండి. అలా అయితేనే మనకి పచ్చడి అనేది చక్కగా నిల్వ ఉంటుంది. గెరెట్లకు కానీ గిన్నెలకు కానీ బౌల్స్కి కానీ ఎక్కడ తడి అనేది లేకుండా చూసుకోవాలి. చూసారు కదా, ఇలాగ కింద నుంచి మీదకి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఏదైనా గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ ఒక తడి లేని ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని చక్కగా సర్దుకోవాలన్నమాట. సర్దేసుకుని పైన మూత పెట్టేసుకోవాలండి. ఒక 3 డేస్ వరకు ఈ పచ్చడిని పక్కకు పెట్టేసుకోవాలి. చూసారు కదా, 3 డేస్ తర్వాత చూస్తే కనుక మనకి పచ్చడి అనేది చక్కగా ఊరిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. చూడండి, ఈ పచ్చడి మనకి రైస్లోకే కాకుండా దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మాగాయ పచ్చడి చాలా బాగుంటుందండి. ఒకసారి ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోకపోతే కనుక మరి కాస్త ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే దీనిపై నుంచి కొద్దిగా ఆయిల్ కూడా వేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.